హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించినటువంటి యూఆర్ఎస్సి అనమాట. యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో బెంగళూరుకి సంబంధించి 224 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2024 అనమాట. 27 జనవరి 2024 అయితే ఇది ఇష్యూ అయితే చేశారు. మనకి టోటల్గా 224 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి వెహికల్ డ్రైవర్ అనమాట ఏకి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 10th క్లాస్తో పాటు మనకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వాటిలో ఒక 3 years వచ్చేసరికి మనకి హెవీ వెహికల్ డ్రైవర్, అలాగే మిగతా 2 years వచ్చేసరికి లైట్ మోటార్ వెహికల్ మీద అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి సంబంధించి 18 to 35 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. దీనికి లెవెల్ 2 ఆఫ్ 7th CPC ప్రకారం శాలరీ పర్టికులర్స్ అయితే దీనికి అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా మన పర్మనెంట్ అండ్ రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. అలాగే మన లైట్ వెహికల్ డ్రైవర్ ఏకి సంబంధించి కూడా 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 10th క్లాస్తో పాటు మనకి 3 years లైట్ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా 18 to 35 years అనమాట. అలాగే కుక్కి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు మనకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏదో ఒక క్యాంటీన్లో కానీ లేకపోతే ఏదైనా ఒక ఎస్టాబ్లిష్డ్ హోటల్లో కనుక సరిపోతుంది. దీనికి కూడా 18 to 35 years ఏజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఫైర్ మ్యాన్ అనమాట. ఏకి సంబంధించి 3 వేకెన్సీస్ దాకా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, వేరే ఏమీ అవసరం లేదనమాట. దీనికి కూడా లెవెల్ 2 ఆఫ్ 7 CPC ప్రకారం రెగ్యులర్ పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి కూడా 18 to 25 years ఏజ్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. SC/ST వాళ్ళని అప్లై చేస్తే 30 years, OBC వాళ్ళకి 28 years అనమాట. అలాగే ఇక మనకి డ్రాట్స్ మ్యాన్ B, అలాగే ఇక్కడ టెక్నీషియన్ అనమాట. Bకి సంబంధించి ఎవరైతే 10th క్లాస్తో పాటు ITI సర్టిఫికేట్ ఉంటుందో, లేకపోతే ఈ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరైతే NCVT నుంచి తీసుకొని ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 142 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి లెవెల్ 3 ఆఫ్ 7th CPC ప్రకారం పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి 18 to 35 years ఏదైతే ఇచ్చారనమాట. SC/ST వాళ్ళకైతే 40 years, OBC వాళ్ళకి 38 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి కూడా 18 to 35 years, లెవెల్ 7 అనమాట. అలాగే ఇక్కడ దీనికి PG అయితే కావాలన్నమాట. అంటే లైబ్రరీ సైన్స్లో కానీ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కనుక మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా మనకి BSc అయితే కావాలన్నమాట. ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. దీనికి కూడా 18 to 35 years ఏజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. డిప్లొమా హోల్డర్స్ కోసం ఒక 55 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే ఉంటే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అనమాట. మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే మనకి ఏ డిసిప్లిన్లో అంటే ఏ స్ట్రీమ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 18 to 35 years ఏదైతే ఇచ్చారో ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట. సైంటిస్ట్ ఇంజనీర్. దీనికి కూడాను మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలన్నమాట. BSc + MSc కావాలి. దీనికి కూడా 18 to 28 years ఏదైతే ఇచ్చారో. అలాగే సైంటిస్ట్ ఇంజనీర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి BE BTechతో పాటు మనకి ME MTech లేదంటే MSc అయితే కావాలన్నమాట. దీనికి కూడా 18 to 30 years ఏజ్ అయితే ఇచ్చారు. అయితే మన ఏజ్ అనేది ఇక్కడ లాస్ట్ డేట్ అనేది యాక్చువల్గా 16 February 2024 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది 27 January 2024 అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. 16 February 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. అయితే మన టెక్నికల్ కారణాల వల్ల ఇదైతే మనకి అదైతే స్టార్ట్ అవ్వలేదు అనమాట. దానికి సంబంధించి ఒక నోట్ అయితే వీళ్ళు ఇస్రో వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ అగెన్స్ట్ URSC 01/2024 సంబంధించి ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 10th February 2024 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అగెన్స్ట్ 01/2024 అనమాట. డేటెడ్ 27 January 2024. దీని యొక్క సమాచారం ఏంటంటే మనకి టెక్నికల్ కారణాల వల్ల అయితే ఇది పోస్ట్ పోన్ అయితే అయింది. దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్, అలాగే పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఈ వెబ్సైట్లో అయితే 10th February 2024 అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మనం సెపరేట్ వీడియో అయితే 10th February 2024 ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇది యొక్క అప్డేషన్ అనమాట.